హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 109. మీ మనసుకు నచ్చే అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, ఎక్కడికి వెళ్ళారు అని గొనుక్కుంటూ ఆరుహి ల్యాండ్లో అటు ఇటు దొంగలా చూస్తూ ఉండగా రణధీర్ సడన్గా తన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆరుహి ఉలిక్కిపడి చూసింది. రణధీర్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని తన మొహంలోకి కిల్లింగ్ లుక్స్తో సూటిగా చూస్తున్నాడు. మొహంలో ఏ భావం లేకుండా అతని చూపులకు తడబడి కళ్ళు వాల్చేసింది ఆరుహి. తన వైపు కొన్ని క్షణాలు చూసి రణధీర్ సైలెంట్గా క్యాబిన్కి వెళ్ళగా ఉఫ్ అని రిలీఫ్గా బ్రీత్ వదిలి తన డెస్క్ దగ్గరికి వెళ్ళింది ఆరుహి. ఆ రిలీఫ్ రణధీర్ తనని ఏమనలేదని కాదు, జ్వాలతో వెళ్ళనందుకు. ఛా, ఏం చేస్తున్నాను నేను? నాకు నిజంగా బుద్ధి లేదు అని తలకొట్టుకొని, ఆయన గారి గురించి అస్సలు పట్టించుకోకూడదు అని కళ్ళు మూసుకుని ప్రతిజ్ఞ పూనిన ఆరుహి దీర్ఘంగా ఒక శ్వాస తీసుకుని కళ్ళు తెరిచి తన ఆలోచనలను వర్క్ మీదకు మళ్లించడానికి ట్రై చేసింది. కానీ అది 5 minutes మాత్రమే. తనకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయి ఖాళీగా ఉంది. ఇప్పుడు తను ఈ వర్క్ కూడా హ్యాండ్ ఇచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఖాళీగా కూర్చోవాలా? వెళ్ళి వర్క్ ఇవ్వమని అడగాల? వెళ్తే ఆయన గారికి సైడ్ కుడడానికి వచ్చాను అనుకుంటాడు. అయినా నేనెందుకు వెళ్ళాలి? ఏమైనా వర్క్ ఉంటే ఆయన గారి కాల్ చేస్తారు అని చైర్లో వెనక్కివ్వాలి. అటూ ఇటూ స్వింగ్ అవుతూ ఉన్న ఆరుహికి కాసేపటికి మెల్లిగా నిద్ర ఆవహించేగా కళ్ళు మూసుకుని చేతులను పిల్లోగా చేసుకుని డెస్క్పై తలపెట్టి నిద్రలోకి జారుకుంది. తనకి మెలకువ వచ్చేసరికి లంచ్ టైం అయింది. మెలకువ రాగానే దిగ్గున లేచి వాల్ క్లాక్ వైపు చూసింది. 1:40 అవుతుంది. ఓ మై గాడ్, ఇంత టైం పడుకున్నానా? అలా ఇలా పడుకున్నాను? ఈ హీరో గారు నాకు అసలు కాల్ కూడా చేయలేదు అని త్వరగా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. లంచ్ బాక్స్ ఓపెన్ చేసి తినేసి కాసేపు వాకింగ్ చేసి కాసేపు రీల్స్ చూసి కళ్ళు మంట పుడుతుంటే ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా కూర్చుంది. తన ప్రతి మూమెంట్ని క్యామ్లో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రణధీర్. నా నుండి డీవియేట్ అవ్వడానికి చాలానే ట్రై చేస్తున్నా, బట్ ఇట్స్ నాట్ ఈజీ మై డియర్ స్వీట్ హార్ట్, బికాస్ నేను నీ మైండ్ని కాదు హార్ట్ని ఆక్యుపై చేశాను. చూద్దాం ఇంకెన్ని రోజులు స్టబన్గా ఉండగలవు. సైడ్ స్మైల్ ఇచ్చి తన పనిలో పడగా కాసేపటికి కాఫీతో వచ్చింది ఆరుహి. కాఫీ టేబుల్పై పెట్టి స్క్రీన్కి ఫేస్ అప్పగించిన అతన్ని చూస్తూ, సార్ వర్క్ ఫినిష్ అయిపోయింది, ఇంకా ఏమైనా ఉందా అని అడిగింది. నో, యూ కెన్ గో, రణధీర్ యాటిట్యూడ్తో చెప్పి కాఫీ తీసుకొని సిప్ చేస్తుంటే అతని గురువుగా చూసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది ఆరుహి. రణధీర్ చిన్నగా నవ్వుకున్నాడు. డ్యూటీ టైం వరకు ఎలాగోలా టైంపాస్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి బయటపై వాలిపోయింది. ఎంత వద్దన్నా రణధీర్ ఆలోచనలు ఆమె మైండ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాయి. ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. మధ్యరాత్రి కావడానికి వస్తుంది. ఏదో పీడకల కళ్ళ ముందు లీలగా కదలాడుతుంటే అనిశ్చితి నెలకొంది ఆరుహిలో. ఎవరో ఇద్దరు చేతుల్లో పెద్ద కత్తి పట్టుకుని రాక్షసులా పరిగెడుతూ ఉన్నట్టుగా కల వస్తుంటే భయంతో తల అటూ ఇటూ ఊపుతూ ఉంది. మూసుకున్న కళ్ళు గట్టిగా ముడుచుకున్నాయి. ఆ ఇద్దరు పరీక్షిత్, సుదీప్. వెనుక వైపు తిరిగి ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి ఆవేశంగా పరిగెత్తి రేహని భీకరంగా అరుస్తూ అతని వెన్నులో కత్తి దించగా గావుకేక పెడుతూ ఇటువైపు తిరిగాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి మరెవరో కాదు, రణధీర్. ఆ భయానక పీడకలకి రణధీర్ అని గట్టిగా అరుస్తూ కళ్ళు తెరిచింది ఆరుహి. స్క్రీన్ చూస్తూనే నిద్రలోకి జారుకున్న రణధీర్ ఆరుపు వినిపించి ఉలికిపొడి లేచి స్క్రీన్ వైపు చూశాడు. ఆరుహి భయంగా చుట్టూ చూసింది. అది పీడకల అని గ్రహించి, ఓ గాడ్, ఇది కలనా? రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ తల పట్టుకుంది. గుండె పగిలిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. కాళ్ళు చేతులు షివరవుతున్నాయి. తనని టెన్షన్తో అయోమయంగా చూస్తున్నాడు రణధీర్. ఇలాంటి కళ వచ్చిందేంటి? భయాందోళనలతో ఆర్యు గుండె అదిరిపడుతుంది. కళ్ళ నుండి కన్నీళ్ళు చెంపల మీదుగా వర్షిస్తున్నాయి. దేవుడా, ఆయనకి ఏం కాకూడదు అని వేడుకుంటూ మెడలో తాళి బయటికి తీసుకుని కళ్ళకి అద్దుకుంది. ఆ దృశ్యం చూస్తున్న రణధీర్ హృదయం భావోద్వేగంతో ఉప్పొంగిపోతే కళ్ళు చెమ్మగిల్లాయి. ఎమోషనల్గా నవ్వుతూ ప్రేమ నిండిన కళ్ళతో ఆరాధనగా చూస్తున్నాడు.
నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ మనసు ఇప్పుడు నా గురించి ఆలోచిస్తుందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ స్వీటార్ట్. బాధతో హృదయం బరువెక్కగా భారంగా ఊపిరి తీసుకుని వదిలి ఆరుహి వైపు చూస్తున్నాడు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి బాటిల్ తీసుకుని వాటర్ గడగడా తాగేసి బెడ్పై కూర్చుంది ఆరుహి. ఆమె మొహంలో భయం ఛాయలు ఇంకా పోలేదు. ఆ పరిస్థితి సుదీప్ వల్ల నిజంగా రణధీర్కి ప్రమాదం ఉందా? నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకు తెలియాలి, లేదంటే నీ మొగుని నీకు దూరం చేస్తాను పర్మనెంట్గా. పరిషత్ మాటలు ఆమె చెవుల్లో మారు మోగుతుంటే భయంతో ఆరుహి వెన్నెలో వణుకు పుట్టింది. 1 వీక్ అంటే ఇంకా 2 డేస్ మాత్రమే ఉన్నాయి. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? సిద్ధు గురించి రణధీర్ని అడిగే పరిస్థితి లేదు. అడిగినా చెప్పుడు. తమ్ముడి ఆచూకు చెప్పకపోతే ఈ పరిషత్ ఊరుకునిలేడు అని ఆరుహి అనుకుంటుంటే ఆ మాటలు వింటున్న రణధీర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. సో నీ భయానికి రీజన్ ఇదన్నమాట. అనుకుంటూనే ఉన్నాను, పరిషత్ వాడి ముద్దుల తమ్ముడి గురించి తెలుసుకోవడానికి నిన్ను మీట్ అయి ఉంటాడు అని అనుకుంటూ ఆరుహి మాటలను శ్రద్ధగా వింటున్నాడు. పరిషత్ గురించి రణధీర్కి చెప్పాలా? చెప్తే రణధీర్ ఆవేశంతో మళ్ళీ ఏం చేస్తాడు? తనకేమైనా అయితే? ఒకవేళ చెప్పకపోతే ఆ పరిషత్ ఏం చేస్తాడు? తెలిస్తే రణధీర్ జాగ్రత్త పడతాడు కదా. పరిపరి విధాల ఆలోచిస్తుంది ఆమె. చెప్పాలో వద్దు అర్థం కాక పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది తనకి. చెప్పిన ప్రాబ్లమే, చెప్పుకోపోయిన ప్రాబ్లమే. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తుంటే రణధీర్ నవ్వుతూ చూస్తున్నాడు. డోంట్ వరీ డియర్, నువ్వు చెప్పకున్నా నీ మొగుడికి తెలిసిపోయింది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకు. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు. రణధీర్కి చెప్పేస్తాను. ఆ పరిస్థితి సంగతి చూసుకుంటాడు. వేస్ట్ ఫెలో, వాడికి ఏమైనా పర్లేదు. రణధీర్కి మాత్రం ఏం కాకూడదు అని అనుకుంటున్న ఆరుహిని చూసి రణధీర్ మనసు మురిసిపోగా పెదవులపై చిరునవ్వు చేరింది. తన కోసం ఆమె పడుతున్న ఆరాటానికి, అంతులేని ఆమె ప్రేమకి అతని మనసు ఫిదా అయిపోయి సంతోషంతో ఉప్పొంగిపోయింది. దీర్ఘాలోచనలో మునిగిపోయిన ఆరుహిని అడ్మైరింగ్గా చూస్తూ కూర్చున్నాడు. చాలాసేపటి వరకు అలాగే దిగాలుగా కూర్చున్న ఆరుహి మెల్లిగా బెడ్పై వాలి నిద్రలోకి జారుకుంది. మరుక్షణం తన ప్రేమగా చూస్తున్న రణధీర్ కళ్ళు మూతలు పడ్డాయి. మార్నింగ్ తన డ్యూటీ కన్నా ముందే హోటల్కి చేరుకుని రణధీర్తో పరిషత్ విషయం చెప్పాలని అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది ఆరుహి. క్షణాలు నిమిషాలుగా, నిమిషాలు గంటగా మారాయి. కానీ ఆరుహి నిరీక్షణకు తెరపడలేదు. రణధీర్ దర్శనం దొరకలేదు. డైలీ ఎర్లీగానే వచ్చేవాడు కదా, ఈరోజు ఇంకా రాలేదు, ఇంకా లేవలేదేమో అని సమాధానపరుచుకొని తన డైలీ టాస్క్పై కాన్సన్ట్రేట్ చేసింది. అది ఫినిష్ అయ్యేసరికి మరో గంట పట్టింది. వెంటనే రణధీర్కి మెయిల్ సెండ్ చేసి అతను వచ్చాడో లేదో చూడ్డానికి క్యాబిన్కి వెళ్ళింది. ఇంకా రాలేదు. ఆరుహి నిరాశగా వెనుదిరిగి అతని కోసం వెయిట్ చేస్తుంది. కానీ లంచ్ టైం అయినా రణధీర్ రాకపోయేసరికి తన గుండెల్లో గుబలు మొదలైంది. ఫోన్ చేస్తే తెలుస్తుంది అని అనుకుని సంశయిస్తూనే అతనికి ఫోన్ చేసింది. రణధీర్ ఆన్సర్ చేయలేదు. మళ్ళీ చేసిన నో రెస్పాన్స్. ఏమైంది ఈయనకి? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. బాగానే ఉన్నారా? లేదంటే కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నారా? మేబీ నేను కూడా అవాయిడ్ చేస్తాను అని స్థిరంగా అనుకుని అతి కష్టంగా తన ఆలోచనలను వర్క్ మీదకి షిఫ్ట్ చేసింది. డ్యూటీ టైం అయ్యాక బయటికి వచ్చేసరికి సెల్వా కారుతో రెడీగా ఉన్నాడు. కారెక్కి కూర్చొని ఈరోజు మీ సార్ ఎందుకు రాలేదు అని ఆరా తీసింది ఆరుహి మెల్లిగా. సెల్వా లోపల నవ్వుకుని సార్ హెల్త్ అప్సెట్ అయింది మేడం అని అన్నాడు. ఏమైంది? గాబరాగా అడిగింది ఆరుహి. ఆస్తమా ఎటాక్ అయిందని టెన్షన్తో. ఫీవర్ వచ్చింది మేడం. ఓ అలాగా, తగ్గిందా మరి? ఇందాక కాల్ చేస్తే ఇంకా అలాగే ఉంది అన్నారు. సార్ తన గురించి తాను పట్టించుకోరు మేడం. పట్టించుకునేవారు కూడా లేరు. త్వరగా ఎలా తగ్గిపోతుంది? సెల్వం మాటలకు ఆరుహి మోము చిన్నబోయింది. డల్గా విండోల నుండి బయటికి చూస్తూ కూర్చుంది. ఇంటి ముందు కారాగా లోపలికి నడిచిన ఆరుహి ఫ్రెష్ అప్ అయి బెడ్పై కూర్చుంది. ఫీవర్ తగ్గిందో లేదో, మార్నింగ్ నుండి ఏమైనా తిన్నాడో లేదా అలాగే పడుకున్నాడు. అసలే వెదర్ చాలా కూల్గా ఉంది.
ఫీవర్ తగ్గకపోతే ఆస్తమాటకే ఛాన్స్ ఉంది. ఆరుహి మనసు అతని వైపు లాగుతుంటే వెంటనే లేచి కిచెన్లోకి వెళ్ళింది. ఫాస్ట్గా చపాతీ పప్పు కర్రీ ప్రిపేర్ చేసి క్యారియర్ తీసుకుని రణధీర్ దగ్గరికి వెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చొని ఫోన్ చూస్తున్న రణధీర్ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా క్యారియర్తో ఆరుహి. అంతకు ముందులా ఎగ్జైట్ అవ్వలేదు రణధీర్. తనని తేలిపారా చూస్తూ ఎందుకొచ్చావు అని అడిగాడు ఒకంత కఠినంగా. రణధీర్ అలా అడిగేసరికి చిన్నబుచ్చుకున్న ఆరుహి. నీకు ఫీవర్ వచ్చిందని క్యారియర్ తీసుకొచ్చాను అంది మెల్లిగా. ఎందుకు తీసుకొచ్చావు? నీకు నేను ఏమవుతానని తీసుకొచ్చావు రణధీర్ సూటిగా అడిగాడు. ఆరుహి ఒకంత తడబడుతూ మీరు నా బాస్ కాబట్టి తీసుకొచ్చాను అని అనిలోపి షటప్ అని రణధీర్ గట్టిగా అరవడంతో ఉలిక్కిపడి చూసింది. ఏంటి బాస్ అని తీసుకొచ్చావా? నా ప్లేస్లో ఇంకెవరు బాస్ అయినా ఇలాగే తీసుకెళ్తావా? రణధీర్ మాటలకు తెల్లబోయింది ఆరుహి. కమాన్ ఆన్సర్ మీ రెట్టించాడు రణధీర్. ఆరుహి ఏం మాట్లాడలేకపోయింది. అయినా నేను వద్దు అనుకున్నాక నాకేమైతే నీకేంటి? నేను ఉంటే నీకేంటి, పోతే నీకేంటి? ఇన్ఫ్యాక్ట్ నాకేమైనా జరిగి నేను పోతే అప్పుడు నిన్ను టార్చర్ చేయడానికి ఎవరు ఉండరు. నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. రణధీర్ కఠినమైన మాటలకు ఆరుహి ప్రాణం చివుక్కుమంది. ఆ ఊహను కూడా భరించలేకపోయింది. రణధీర్ ప్లీజ్ అలా మాట్లాడకు. ఆరుహి కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. మరి ఇంకెలా మాట్లాడాలి? నన్ను భరించలేను అన్నావు, నాతో కలిసి ఉండలేను అన్నావు, వదిలి వెళ్ళిపో అన్నావు. నాకు దూరంగా ఉండాలి అనుకున్నప్పుడు మళ్ళీ దగ్గరగా ఎందుకు వస్తున్నావు? నేనంటే ప్రేమ లేనప్పుడు ఇదంతా ఏంటి? ఆవేదనతో కూడిన ఆవేశం అతనిలో. అప్పుడే జ్వాల కాల్కి ఫోన్ మోగింది. తనతో మాట్లాడే మూడు లేకపోయినా డిన్నర్ గురించి చేస్తుందని అర్థమై ఫోన్ లిఫ్ట్ చేశాడు రణధీర్. హలో జ్వాల. జ్వాల పేరు వినగానే ఆరుహి మొహం మరింత మాడిపోయింది. డిన్నర్ ఈరోజు పాసిబుల్ అవ్వదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. టుమారో ఫర్ షూర్ అని రణధీర్ చెప్తుంటే హో మీ డిన్నర్ ప్లాన్లో మధ్యలో వచ్చానా ఇదంతా? సారీ ఫర్ డిస్టర్బింగ్. క్యారీ ఆన్ అని ఆరుహి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపాడు రణధీర్. ఆరుహి కోపంగా గింజుకుంటుంటే అంతకన్నా కోపంగా చూస్తూ చేయి గట్టిగా పట్టుకున్నాడు రణధీర్. నీ ప్లేస్ లొకేషన్ సెండ్ చేయి, ఐ విల్ కమ్ అని జ్వాల అంటుంటే ఐఎమ్ టేకింగ్ రెస్ట్ జ్వాల, టుమారో విల్ మీట్ అని బదిలిచ్చాడు రణధీర్. అప్పటిదాకా తనపై ఫైర్ అయ్యి జ్వాలతో కూల్గా స్వీట్గా మాట్లాడుతున్న అతన్ని మూతి బిగించి కోపంగా చూస్తుంది ఆరుహి. ఓకే టేక్ కేర్, బాయ్, సీ యు టుమారో అంది జ్వాల. బాయ్. రణధీర్ ఫోన్ పెట్టేసి జెలసీతో మండిపోతున్న ఆరుహి వైపు చూశాడు. ఆ అమ్మాయితో డిన్నర్ డేట్కి వెళ్తున్నానని డైరెక్ట్గా చెప్తే నేను సైలెంట్గా వెళ్ళిపోతాను కదా, దానికోసం ఎందుకింత గొడవ అని ఆరుహి కోపంగా అంటుంటే ఆర్ యూ ఫీలింగ్ జెలస్? ఆమె మొహంలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు రణధీర్. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహి రణధీర్ల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరి మధ్య దూరం తగ్గి దగ్గరవుతారా, లేదా ఇంకా దూరం అవుతారా? పరిషత్ సుదీపులకు రణధీర్ ఎలా చెక్ పెట్టనున్నాడు? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.